పోలీస్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈ రోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. గ్రేహౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 years లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రేహౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు గాంజా కానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ, అదేవిధంగా గాంజాయి కేసులు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ, ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు. మీరు నమ్ముతారా, విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్ల కింద నడుస్తుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్గా ఇంత ఎందుకు డిఫిషియెంట్లో ఉండాల్సి వచ్చింది? ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తే, మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ 40% ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి 50 కోట్లు, అంటే 5 సంవత్సరాలకి డిపార్ట్మెంట్కి 250 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా. ఈరోజు ఒక కానిస్టేబుల్కి లేదంటే ఒక హోంగార్డ్కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం. రోడ్డు మీద నుంచోబెడుతున్నాం, కాపలా పెడుతున్నాం, వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం. కనీసం వాళ్ళకి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం. మరి 250 కోట్లు ఈరోజు ఎవరు తిన్నది? ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు? అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు, చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు. చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మొదలు పెట్టాలి. జీరో నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైం బీయింగ్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల పాసెంజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్కి 8000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8000 రూపాయలు కూడా లేదు మన లాస్ట్ 5 yearsలో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళలేదు. మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 75,000 రూపీస్ వెళ్తుంది.